అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ తంత్ర జ్యోతిష్యులు, జ్యోతిష్య సామ్రాట్, జ్యోతిష్య రత్న డాక్టర్ చింతా రుక్మాంగదరావు గారు. గురుగారితో మాట్లాడి మనకున్న సందేహాలన్నింటినీ కూడా నివృత్తి చేసుకునే ప్రయత్నం చేద్దాం. అంతకంటే ముందు ఇటువంటి ఆధ్యాత్మికపరమైన వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం గురుగారు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్యదేవోభవ. ఓం నమో మాందీశ్వరాయ నమః. అందరూ బాగుండాలి, అందరికీ మంచి జరగాలి. గురుగారు, ఇప్పుడు కుంభరాశి వారికి ఈ జూలై మాస ఫలితాల్లో భాగంగా అసలు ఎలా ఉండబోతుంది? వీళ్ళు ఏ దేవత ఆరాధన చేస్తే కలిసి వస్తుంది? 2026 సంవత్సరం మాస ఫలితాల్లో భాగంగా కుంభరాశి వాళ్ళకి జూలై మాసం ఎలా ఉందంటే, రాశిలో రాహు ఉన్నాడు, ద్వితీయంలో శని ఉన్నాడు, పంచమంలో బుధుడు ఉన్నాడు, చతుర్థంలో కుజుడు ఉన్నాడు, పంచమం షష్ఠ స్థానాలపైన రవిగ్రహం ఉంటుంది, 6వ ఇంట్లో గురువు ఉన్నాడు, అదేవిధంగా 7వ ఇంట్లో శని కేతువు శుక్రుడు ఉన్నారు. అంటే జన్మలో రాహు ఉన్నాడు కదా. జన్మలో రాహు ఉంటే ఎలా ఉంటుందంటే, వీళ్ళకు రాహు తృప్తికరంగా ఆలోచనలు ఇవ్వడు, తృప్తి కలగనివ్వడు. ఏలినాటి శని నడుస్తూ ఉంది, కానీ ఏలినాటి శని ఇప్పుడు తగ్గుతుంది. ఎందుకంటే గురువు చూస్తాడు. గురువు ఎక్కడ చూస్తున్నాడు? శని చూస్తున్నాడు. శుభగ్రహ దృష్టి ద్వితీయాధిపతి చూస్తున్నాడు కాబట్టి ఏలినాటి శని యొక్క తాకడ తగ్గింది. పంచమాధిపతి పంచమంలో, ఇది మంచిది, బాగుంది. అదేవిధంగా సప్తమంలో శుక్రుడు ఉన్నాడు. శుక్రుడు ఈ రాశికి గొప్ప గ్రహం. శుక్రుడు బాగున్నాడు, బుధుడు బాగున్నాడు, శని అనుకూలత ఇచ్చాడు. జన్మలో రాహు 50-50. రాహు ఈ రాశికి మంచివాడే, కానీ రాహు మెలిఫిక్ ప్లానెట్. రాహు శుభగ్రహం ఎవరికి తెలియదు కదా, అంత అశుభగ్రహమే కదా చెప్తారు. రాహు అంటేనే భయపడతారు. కానీ ఈ రాశికి 50-50 ఇప్పుడు జన్మలో ఉన్నాడు కాబట్టి. ఎందుకంటే తృప్తి కలగనివ్వడం అంటే, ఇప్పుడు డబ్బులు దొరికిన ₹1,00,000 ఇంకో 1,00,000 వచ్చుంటే బాగునుకుంటారు. ఓ కేజీ బంగారు ఇంకో కేజీ వచ్చుంటే బాగున్నాడు, వచ్చిందని తృప్తి పడరు. అంటే అలా పడనివ్వడైనా సాటిస్ఫై కాడినాడు. అదేవిధంగా రాహు ఇప్పుడు ఈ సమయంలో షేర్ మార్కెట్ జోలికి పెద్దగా వెళ్ళకూడదు. వెళ్తే తక్కువ ఇన్వెస్ట్మెంట్తో వెళ్ళాలి. ఎక్కువ పెడితే జీరో అవుతుంది, తక్కువ పెడితే గెయిన్ వస్తుంది. తక్కువ పెడితే గెయిన్ వచ్చినప్పుడు ఏం చేస్తారు, ఇప్పుడు కానీ ఎక్కువ పెడితే ఇంకా బాగా వచ్చి ఎక్కువ పెడతారు, అప్పుడు జీరో అయిపోతుంది. ఎక్కువ పెట్టించడం కోసం తక్కువలో లాభాలు ఇస్తాడు రాహు. అక్కడ షేర్ మార్కెట్లో లాస్ అయిపోయింది. షేర్ మార్కెట్లో సక్సెస్ కావాలంటే రాహు ఉండాల్సిందే, రాహు బాగుండాలి. రాహుబలం ఉంటేనే వీళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేయాలి ఇట్లాంటి వాటిలో. రాహుబలం లేకుండా చేయకూడదు. ఇప్పుడు ఏలినాటి శనిలో ఇబ్బందులు పడేదంతా ఇటువంటి షేర్ మార్కెట్లు, ఎక్కువ వడ్డీలకు డబ్బులు ఇచ్చేయడము. వాళ్ళు ఏం చేస్తారు, కొద్ది రోజులు ఇచ్చేసి మళ్ళీ ఎత్తేస్తారు, వడ్డీ ఎవరు అసలు ఎవరు. ఇంకేదన్నా అట్రాక్షన్గా ఏదైనా బిజినెస్లు వస్తే బంగారు తాకట్టు పడేసి ఆ వ్యాపారం చేయడము, ఆ వ్యాపారం లాస్ కావడము, ఇక్కడ బంగారు స్టక్ అయిపోవడము. అంటే ఏలినాటి శని కదా, ఇలాంటివన్నీ జరుగుతాయి. అంటే శనేశ్వరుడు పొరపాట్లు చేపించి వాటి ద్వారా బాధలు అనుభవింపజేసి బాధ్యతలు ఎలా ఉంటాయో తెలియజేసేసి మళ్ళీ వెళ్తాడు. దాంతో జన్మంలో రాహు ఉన్నాడు కాబట్టి, రాహు అంటే వ్యామోహం, ఆశ, కోరిక, మోహం, వ్యామోహం. ఈ వ్యామోహం వీటన్నిటిని దాటిపోతుంది. ఎంతో నాకు కావాల్సిందే, దానికోసం నేను ఎంతవరకైనా తెగిస్తాను అనేటువంటిదే వ్యామోహం. అది ఒక అగ్గిపుల్లే కావచ్చు, అది చిన్న విషయమే ఉంటుంది, దానికోసం ఒక పెద్ద రాద్ధాంతం చేసి యుద్ధమే జరిపించేటువంటి స్థితి వ్యామోహం అంటే. కాబట్టి ఈ రాహు ఇక్కడ ఉండడం, ఇతను అనుకూలంగా మారాలంటే దుర్గాదేవి ఆరాధించాలి. దుర్గా అష్టోత్తరం కానీ, ఖడ్గమాల కానీ ఇలాంటివి చేయాలి. అలా చేస్తుంటే మంచిది. మసాలా ఫుడ్ దానం చేయాలి. అంటే ఎట్లాంటివి గురుగారు? వెజిటేబుల్ బిర్యానీ, చికెన్ బిర్యానీ, ఈ ఉంటాయి మన పిజ్జాలు, జంక్ ఫుడ్ అంతా కూడా రాహువే. అంటే జంక్ ఫుడ్ లాంటివి మసాలా ఉన్నవి చేయొచ్చు, దానం చేయొచ్చు. ఇప్పుడు వస్తున్నటువంటి కెమికల్ బేస్డ్ కూల్ డ్రింక్స్, జంక్ ఫుడ్, మసాలా ఫుడ్, నాన్ వెజ్, ఇవంతా కూడా రాహువే. రాహు ప్రభావంతోనే అవన్నీ కొత్త కొత్త ఆహారాలు వస్తూ ఉంటాయి, రిలీజ్ అవుతూ ఉంటాయి. వాటిని దానం చేయడం మంచిది. ఎవరికన్నా ఇవ్వచ్చు, ఎవరున్నా ఆకలితో ఉన్న వాళ్ళకి పెట్టచ్చు. అంటే వెజిటేబుల్ బిర్యానీ తీస్తే చాలు. ఇప్పుడు మనకుంటే చైనీస్ ఉన్నాయి కదా, చైనీస్ వంటకాలు ఉన్నాయి కదా, నూడిల్స్ అని, ఫ్రైడ్ రైస్, చాట్లు అని ఏదేదో ఉన్నాయి కదా. ఇప్పుడు అవంతా రాహు. ఒకప్పుడు లేవు, ఈ ఫుడ్లు అంతా లేవు, కొత్తగా పుట్టుకొని వస్తున్నాయి. ఇవి దానం చేయడం మంచిది. సిమెంట్ కలరు, సిల్వర్ కలర్ కానీ, మెరూన్ కలర్ కానీ,
జాకెట్ బిట్టి కానీ లేదా రిబ్బన్ కానీ ముక్కలు కత్తిరించి నీళ్ళు కలపచ్చు. ఓకే. 4 నిమ్మకాయలు 4 బొగ్గులు కలిపి హ్మ్. పారానీటిలో వదలచ్చు. ఓకే. చల్లని నాణాలు ఉంటాయి పాతకాలంవి, అవునవును. అటువంటివి నీటిలో వదలచ్చు. హుహు. ఇవన్నీ రాహుగ్రహం అనుకూలమైనదానికి పరిహారాలు. ఓకే. ఓకే. హ్మ్. కాబట్టి మరి ముస్లిం సోదరులు ఎవరున్నా పేదవాళ్ళు ఉంటే వాళ్ళకి ఫుడ్ ఇవ్వచ్చు, హ్మ్. చాలా మంచిది. ఓకే గురుగారు. ముస్లిమ్స్కి సహాయం చేస్తే రాహు అద్భుతంగా యోగిస్తాడు. హుహు. అవునా? అంటే ఎలాగా? ఎనర్జీ అనేది. ఇస్లామిక్ అంటే రాహు, ఓకే. ఓకే. ఆహా! వాళ్ళందుకే ఎక్కువ మసాలా ఫుడ్ ఎక్కువ తింటారు కదా. బిర్యానీ. ఇప్పుడు బిర్యానీ తింటూ ఉంటారు వాళ్ళు, అవునవును. మసాలా దినుసులు అంతా వాళ్ళే కదా. ఓకే. ఓకే. సో, అలా కూడా చక్కగా చేసుకోవచ్చు. చేయొచ్చు, వాళ్ళకు సర్వీస్ కూడా చాలా మంచిది. హ్మ్. అందులో ఆరోగ్యపరంగా గురుగారు వీళ్ళకి? హెల్త్ పరంగా బాగుంటారు. రాహు జన్మలో అంటే హెల్త్ డిఫరెంట్ ఎనర్జీ ఉంటుంది. హుహు. ఆ, ఏమన్నా వచ్చినా కూడా లెక్క చేయరు, అనారోగ్యం ఉంటే కూడా లెక్క చేయకుండా పనిచేస్తూ ఉంటారు. అటువంటి ఎనర్జీని రాహు ఇస్తాడు. ఓకే. ఓకే. సో, ఆరోగ్యపరంగా ఇబ్బందులైతే వీళ్ళకి ఏవి ఎక్కువగా రావు. వీళ్ళు ఊహించుకుంటూ ఉంటారు ఈ టైంలో, ఏదో మంచి జరిగినట్లు, హ్మ్. తొందరలో గొప్ప స్థాయికి వచ్చినట్టు, ఓ లాటరీ కొట్టినట్టు, ఏదో బల్క్ అమౌంట్ వచ్చినట్లు అన్నీ అనుకుంటూ ఉంటారు. కానీ అలా కాదు, రాహు అటువంటి ఆలోచనలు ఎక్కువ ఇస్తూ ఉంటాడు. హ్మ్. ఊహింప చేసుకుంటా టైం వేస్ట్ చేస్తాడు. డే డ్రీమింగ్ అట్లా. ఆ. అంతే, డ్రీమ్స్ ఉంటారు వాళ్ళు, ఓకే. పగటి కళ్ళకు అనుకుంటూ ఉంటారు. ఓకే. మళ్ళీ రాత్రి బాధపడుతూ ఉంటారు, మనం అనుకుంటున్నా ఏమీ జరగడం లేదు. హ్మ్. ఏలి నడిచిన అనుకుంటారు, ఏలి నడిచిన కూడా ప్రభావం కూడా ఉంది, హ్మ్. ఈ రాహు ప్రభావం కూడా ఉంటుంది. 2 ప్రభావాలు ఉంటాయి ఇంకా వీళ్ళపైన. అంటే వీళ్ళకి ఈ టైంలో మ్యారేజెస్ ఏమంత ఫిక్స్ అవ్వవా గురుగారు? కొంచెం కష్టమే, ఎందుకంటే సప్తంలో కేతు ఉన్నాడు కదా. హ్మ్. సప్తంలో కేతు ఉంటే వశీకారం ఉండదు. హుహు. వారస్థంలో కేతు ఉన్నాడు, హ్మ్. ఆ కేతు తలలేదు. పెళ్లి చూపులు ఏం చూస్తారు, ఒకరి మొహం ఒకరు చూస్తారు. ఆ తల లేని గ్రహం వాడు ఉన్నప్పుడు వశీకరం అంటే వస్తుంది. అవునవును. ఆ. అప్పుడు ఏం చేయాలంటే దువ్వెనలు, తల దూకునే దువ్వెనలు, తల మీద పెట్టేటువంటి హెయిర్ స్టైల్, పెళ్లి చూపులు వెళ్ళినప్పుడు అంతా నీట్గా దూకుంటారు కదా, హ్మ్. ఆ దువ్వెనలు కానీ, టోపీలు కానీ, హ్మ్. హెల్మెట్లు కానీ, ఓకే. తల తలకి మీద పెట్టేటువంటి వస్తువులు దానం చేయొచ్చు. ఓకే. ఓకే. ఆహా! హెల్మెట్ రేట్ ఎక్కువ, ఇవ్వగలిగిన వాళ్ళు తీసివచ్చు, ఇంకొకరి తల కాపానట్టు అవుతుంది, కేతు గ్రహం యాక్టివేట్ అవుతుంది. హ్మ్. టోపీ తీసినా ఎండకు ఇబ్బంది లేకుండా వేసుకొని వెళ్తారు. అవును. దువ్వనిస్తే చక్కగా దూకుంటారు. ఇవి కేతు గ్రహ పరిహారాలు. ఉలవచారుతో ఉన్న అన్నము దానం చేయొచ్చు. హ్మ్. ఉలవలతో ఉన్నటువంటి సుండలు కానీ, హ్మ్. ఆ గుగ్గుళ్ళు అంటారు కదా, అటువంటి దానం చేయొచ్చు. ఓకే. ఆ. విఘ్నేశ్వర ఆలయాల దగ్గర ఎక్కువ సేవ చేయొచ్చు, కొబ్బరికాయలు సమర్పించవచ్చు. 7వ ఇంట్లో కేతు ఉంటాడు కాబట్టి వీళ్ళకు బెడ్రూమ్లో కొబ్బరికాయ కొట్టాలి. బెడ్రూమ్‌లో. ఏ టైంకి గురుగారు? రాత్రి పడుకునేటప్పుడు ఏ రోజని ఏమైనా ఉంటుంది? ఏ రోజైనా కొట్టచ్చు. ఓకే. ఆదివారం కొడితే మంచిది, కేతువు సింహరాశిలో ఉన్నాడు కాబట్టి. అలా వీక్లీ వన్స్ ఎంట్రన్స్ దగ్గర ఎందుకంటే జీవిత భాగస్వామి అనే ప్లేస్లో ఉన్నాడు కదా. హ్మ్. హ్మ్. మనం ఇప్పుడు పెళ్లి చేసుకుంటే బెడ్రూమ్లో కదా పనుకుంటాం, హ్మ్. హ్మ్. అక్కడే గొడవలు వస్తుంటే దాని కింద కొట్టి పెట్టడం వల్ల ఆ పరిహారం పోతుంది. ఓకే. ఓకే. వీళ్ళకి లక్కీ కలర్స్ ఏముంటాయి గురుగారు? వీళ్ళకి లక్కీ కలర్స్ తీసుకుంటే సిల్వర్ కలరు, మెరూన్ కలరు, బ్లూ రిలేటెడ్, బ్లాక్ రిలేటెడ్, హ్మ్. గ్రీను, పింక్ లైట్ పింక్. లైట్ పింక్. ఓకే. ఓకే. చక్కగా వీటికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తే బాగుంటుంది. అండ్ ముఖ్యంగా మీరు చెప్పినటువంటి దానాల్ని కానీ చేసినట్లయితే వాళ్ళకి గ్రహాల నుంచి ఎవరి శక్తి అనుకూలత మేర వాళ్ళు ఉంటుంది. చేసుకోవచ్చు, మనం క్వాంటిటీ చెప్పడం లేదు. అవునవును. ఇప్పుడు హెల్మెట్ ఇవ్వాలని దువ్వునివ్వచ్చు, అవును. కరెక్ట్. 5 రూపాయలతో పోతుంది. హ్మ్. చక్కగా దాన్ని ఎవరైనా సరే దూకుంటారు. మరి పెద్ద దువ్వెన లేదు, లేడీస్కి అయితే పెద్దవి ఇవ్వాలి, వాళ్ళు గంటలుగా దూతారు. హ్మ్. వీళ్ళకి పరిహారం భిన్న అవుతుంది. ఓకే. ఓకే. ఓకే గురుగారు. ధన్యవాదాలు గురుగారు. ధన్యవాదాలు.